ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిని ప్రార్థించి వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నారా? తప్పక ప్రభు మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచేందుకే తన వాగ్దానం చేత మన మధ్యకు వచ్చి ఉన్నారు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనంలో నేను నిన్ను మరిచిపోచాలను అని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన సన్నిధిని నువ్వు చేసిన ప్రార్థన ప్రభు మరువలేదు. ఆయన సన్నిధిని నువ్వు కుమ్మరించిన నీ కన్నీటిని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎటువంటి అవసరత కలిగి ఉన్నావో, ఎటువంటి అక్కర కలిగి ఉన్నావో, ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితుల్లో నీవున్నావో, నీ అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు నీకు సమస్తంలో సమృద్ధినిచ్చి నిన్ను బలపరిచేందుకే ఆయన నీ వద్దకు వాక్కు ద్వారా వచ్చి ఉన్నారు. ఆయన నేను నిన్ను మరిచిపోచాలను అని తన వాక్కును తెలియజేస్తూ ఉండగా, దేవుని సన్నిధిని భయభక్తులు కలిగి నీతి యథార్థతలు అనుసరిస్తూ ఆయన మాట యందు నమ్మికతో విశ్వాసంతో దినాన్ని ప్రారంభించు. ఆయన నిన్ను మరిచిపోకుండా ప్రతి విషయంలో హెచ్చించుటకు, నీ ఎడల తన కార్యాన్ని నెరవేర్చుటకు నీ వద్దకు వచ్చి ఉన్నారు. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. నేను నిన్ను మరువను అని ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి నీ కార్యాలు జరిగించండి. యేసుక్రీస్తు నామంలో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి మ్యారేడ్ డే బాడీ జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.